గంగారామమ్మ దేవి గంగ మర్యాద ఇలా ఉండగా కుండల పోసేది గంగ కూరట్ల పోసేది గంగదేవైనా ఎంతటి పావించుడైనా ఎంతటి పావనుడైనా గాని గంగ మర్యాద ఇలా ఉండగా ఎల్లమ్మ మర్యాద ఎట్లా ఉన్నా అమ్మా పూర్వకాలం లోపల రేణుకా ఎల్లమ్మ పార్వతమ్మ బిడ్డ అయినా గాని పరమ కోసం తప్పలేదు ఎల్లమ్మకైనా శివునికి బిడ్డ అయినా గాని సీతబాల తప్పలేదు ఎల్లమ్మ తల్లికైనా గౌతముని కోడలు గామిలరాలు రేణుకా ఎల్లమ్మ మరి ఒకవేళ కనుక ఎల్లమ్మ ఎల్లమ్మ 62 కాయకాల తంగమాకు 72 కాయకాల దేవ తంగమాకు లోడైన శంకర కన్నా దాత ఎవరు లేరంటారు పార్వతన్న కన్నా మాత ఎవరు లేరంటారమ్మా విష్ణు భక్తులేమో 11 మంది ఉన్నారంట గలనాడు బ్రహ్మ భక్తులేమో 11 మంది ఉన్నారంట వాళ్ళు పార్వతులు జీవ జంతువులు ఒకవేళ కనుకనేమో నిమ్మడంగా ఉన్నాయా లేవా చెప్పేసి తంగవయ్యా చూసి వస్తానంటాడు తంగవా అదేమో తంగవా గురుగోడమ్మో మరి ఒకవేళ కనుక ఇంట్లోకి బయటకు వెళ్తారేమో ఇల్లు జీవనాటి కావాలన్నదైనా కడప నుంచి బయటికి వెళ్తే కన్న తల్లి జీవనార్థి కావాలన్నారు గలనాడు పెద్దలు నాకన్నా మిక్కిలి నా భార్య పొగరు లేదని చెప్పేసి దేవాదంగమాపురోడయ్యా నా భార్య కన్నా మిక్కిలి నాకేం లేదని చెప్పేసి దేవాదంగమాపురోడయ్యా పార్వతమ్మ దగ్గర వచ్చినాడు దంగమా దంగమయ్యా బామా పార్వతమ్మ దేవి ఒకవేళ కనుక జీవజంతువులు నిమ్మడంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి బామా పార్వతమ్మ దేవి నిమ్మడంగా ఉన్నాయా లేవా చూసి వస్తారని చెప్పేసి దేవా దంగమాగురువాడు పార్వతమ్మతో చెప్తున్నాడు ఒకవేళ కనుక దేవరార్థం పెట్టు బామా పార్వతమ్మ అన్నంత లోపల నాదా ప్రాణేశ్వర నువ్వు ఒక్కరివే పోతున్నావు నీ ఎముడు ఎవరన్నా వస్తున్నావు స్వామి దంగయ్యా లేదు లేదు బాబా నేను ఒక్కరినే పోతున్నాను చెప్పేసి దంగమాకురోడు పార్వతమ్మకు చెప్తున్నాడు ఆయన
వంటి వారితో నమ్మరాదు అన్నారు. ఒక కన్ను కన్ను కాదు, ఒక రూపాయి ముళ్ళ కాదు అన్నారు. స్వామి దంగమయ్యా నువ్వు ఒక్కరు పోతానంటావు, నువ్వు స్వామి దంగమయ్యా నేను ఉండలేను ఉండలేను దంగమయ్యో ఉండలేను దంగమా ఎతి మీరు సూర్యుడావు నెలవన్నగాడా పాపట్ల సూర్యుడావు దంగమయ్యా నా పద్మలాగా కూడా దంగమయ్యో ఓలాల ప్రాణనాథా దంగమా వంటి వారితో కూడా నమ్మరాదు ఓలాల ప్రాణనాథా దంగమా నాదా ప్రాణేశ్వరుని ఎమ్మడు వస్తారని చెప్పేసి అమ్మవారు పార్వతమ్మ చెప్పినప్పుడు అయినా పామ పార్వతమ్మ దేవి ఆడవాళ్ళని ఎమ్మడ పెట్టుకున్న పోయినట్టు అంటే